శ్రీనివాస శ్రీ వెంకటేశ్వరాయ నమో నమో నారాయణ నారాయణ. మేము వచ్చేది సంవత్సరం నుంచి లక్ష్మీ నరసింహ సేవా సమితి నుంచి మాకు ఇక్కడ గ్యాస్ బిల్లు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏం చేశారంటే మాకు సేవ నుంచి ఇక్కడ తిరుపతిలో సేవ చేసుకోవడానికి వీలు కల్పించినారు. వాళ్లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా అధ్యక్షుడైన అరవింద్ సార్కి ధన్యవాదాలు. వాళ్ళ తరఫున నా ఉద్యోగపరంగా నాకు జాబ్ చేసే 7 మంది తీసుకొచ్చినా, నా చిన్నప్పుడు ఫ్రెండ్ తీసుకొచ్చినాను. అట్లనే మన అంజలిదేవి రెడ్డి గారు, మన అనురాగ్ రెడ్డి గారిని పంపించారు. అతను కూడా మాకు సీనియర్గా ఎంతో కోఆపరేట్ చేస్తూ ఉంటున్నారు. అక్కడ పోయిన తర్వాత ఈరోజు రాత్రి 1 గంటకు దిగుతాం. అక్కడ రేపు 29కు 9 గంటలకు మేము అక్కడ పోతున్నాము. పోయేటప్పుడు స్పేస్ మేము ఈరోజు 12:20కి ఎక్కినాము. ఈరోజు రాత్రి 20 గంటలకు దిగుతాము. అక్కడ నుంచి తిరుపతి దేవస్థానం పోయి ఉదయం 9 గంటలకు మేము అయ్యగారి సన్నిధికి చేరుకొని అక్కడ నుంచి మాకు ఏ డ్యూటీలు చేస్తున్నారో ఆ సన్నిధానంలో మేము అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటాము. 7 రోజులు. 7వ రోజు దర్శనానికి పోతాము. దర్శనం తీసుకొని మేము కృపకాంతులై ఆయన కృపకాంతులై కటాక్షాన్ని పొందడానికి మేము ఎల్లవేల్పులా ఆయన పూజలో పునస్కారాలు చేసుకుంటూ ఈ దైవ దర్శనం కల్పించిన మా మానవ దర్శనానికి ఈ హిందూగా పుట్టి హిందూగా ఉన్నందుకు ఆ దర్శనం కోవేలకు పోతున్నందుకు మా హిందూ గౌరవిస్తున్నాము. హిందూ దేవుడు అయిన మా శ్రీ కలియుగ దేవుడు వెంకటేశ్వర నామము వెంకటేశ్వరం అందుకే వెళ్తున్నాము. అక్కడికి వచ్చేటప్పుడు మొత్తం తల వెంట్రుకలు తీసేసుకొని వస్తాము. అది మా కోరిక. శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర నమో నమో నారాయణ నారాయణ. నమస్కారం. గోల్ సిటీ నుంచి గోలుపూర్ నుంచి వచ్చానన్నా. మేము ఒక అయ్యగారి సన్నిధానంలో సేవా కార్యక్రమానికి వెళ్తున్నామన్నా. కావున మన రవీందర్ అన్న సేవా కార్యక్రమం కావున అందరూ భక్తులందరూ మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేటట్టుగా మాకు దీవెనలు అందించాలమ్మా. అందరికీ మేము కోరుకునేది ఏంటంటే కలియుగ దైవం అయిన మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధికి వెళ్ళే మా భాగ్యాన్ని కలిగింది. అయ్యో ఈయన మా రవీంద్ర అన్న, ఈయననే మొత్తం కార్యకర్త అన్ని కర్త కర్మ. ఈయన ద్వారానే మేము తిరుపతికి అనేది వెళ్తున్నామమ్మా. ఆయన సేవా కార్యక్రమం వెళ్తున్నాం. నమో వెంకటేశ్వర.